నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం పరమాన్నాన్ని అంటే స్వీట్ పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు రైస్ని కూడా తీసుకుందాము. ఇప్పుడు ఈ పప్పుని ఇంకా బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 20 నుండి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ వాటర్ని తీసేసుకొని మనము కుక్కర్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము 1 కప్పు తీసుకున్నాం కదంటే హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు బియ్యం అంటే 1 కప్పు తీసుకున్నాం కదా. 3.5 గ్లాస్ వాటర్ తీసుకుందాము. నేను ఇక్కడ లూజ్గా చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పొడి పొడిగా కావాలనుకుంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వెయిట్ అంతా పోయిన తర్వాత మనము ఓపెన్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి అంతా. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు బెల్లాన్ని తీసుకుందాము. 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగింది కదా. ఇప్పుడు మనము వేరొక గిన్నె తీసుకొని అందులో ఈ కరిగిన బెల్లాన్ని వడగట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు బియ్యంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక సైడ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, బాదాము వేయించుకొని ఇందులో ఒక నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను ఇలాచీ పొడిని వేసుకుందాము. అలాగే వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం థిక్గా తయారవుతుందండి. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్ ఇంకా టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.